రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత చేసిన అక్రమాలు దౌర్జన్యాల గురించి తాను మాట్లాడుతుంటే కదిరి ఎమ్మెల్యే కందికుంట్ల ప్రసాద్ ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్థం కావడం లేదని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ కల్తీ మద్యం తయారీలో చంద్రబాబుకు సంబంధం లేకపోతే ఎందుకు సీబీఐ ఎంక్వైరీ అడగటం లేదని నిలదీశారు. ఎంపీ మిథున్ రెడ్డి దీనిపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని కేంద్రాన్ని అడిగిన వెంటనే ఇందులో జోగి రమేష్ పాత్ర ఉందంటూ తెరపైకి తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు. మరోవైపు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత బంధువర్గం పాపంపేటలో సోత్రియం భూములు కాజేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికే 300 ఎకరాలకు జీపీ తెచ్చుకున్నారన్నారు. మరో 220 ఎకరాలు కాజేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. 15,000 కుటుంబాలను రోడ్డుకీడ్చే ప్రయత్నం చేస్తుంటే దీనిపై కందికుంట్ల ఎందుకు మాట్లాడడం లేదన్నారు. ధర్మవరంలో నేసే కులస్తులు శ్రీరామ్ వల్ల ఇబ్బందులు పడుతుంటే నువ్వు ఏం చేస్తున్నావని నిలదీశారు. వాట్ ఈజ్ ప్రకాష్ రెడ్డి అన్నది తెలుసుకోవాలంటే నీకు చాలా సమయం పడుతుందన్నారు. కలెక్షన్ కోసం, కరప్షన్ కోసం రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని, వ్యభిచారి కూడా నిజాయితీగా డబ్బు సంపాదిస్తుందని ప్రకాష్ రెడ్డి అన్నారు. నీపై ఆల్రెడీ ఈడీ కేసులు నమోదవుతున్నాయని, ముందు వాటి నుంచి బయటపడేందుకు మీ పార్టీ పెద్దలను సంప్రదింపులు చేసుకోవాలని సూచించారు. బయటపడినటువంటి నకిలీ మద్యపు డంపులు, ఫ్యాక్టరీల వ్యవహారం రాష్ట్ర ప్రతిష్టని దేశవ్యాప్తంగా బజారు పాలు కావడంతో మిథున్ రెడ్డి గారు దీనిపైన సిబిఐ విచారణ జరపాలని కోరిన కొన్ని గంటల్లోనే చంద్రబాబు నాయుడు గారు సిట్ని ఏర్పాటు చేయడం, పరిటాల సునీత బంధువులు, ఆమె గ్రామస్తులు జీపీఏ చేసుకోవడము, మరి కలెక్టర్ గారు కళ్ళు మూసుకున్నారా, జిల్లా రిజిస్ట్రార్ కళ్ళు మూసుకున్నారా, జిల్లా తెలుగుదేశం పార్టీ కళ్ళు మూసుకుందా, ముఖ్యమంత్రి గారి కార్యాలయం కళ్ళు మూసుకుందా, ఇంటెలిజెన్స్ వర్గాలు కళ్ళు మూసుకున్నాయా? ఈరోజు వేలాదిగా పాపంపేట ప్రాంతంలో ప్రజలు బిక్కుమంటూ బతుకుతూ ఉన్నారు. ఒక 4-5 నెలల కింద 20 ఇళ్లని ఇలాగే కొట్టేశారు, నేలమట్టం చేశారు. చాలా చోట్ల బోర్డులు నాటినారు. ఈ సర్వే నంబర్లన్నీ మావి, ఫలానా వాళ్ళు, రాచూరు వాళ్ళు మాకు రాసి ఇచ్చినారనేసి చాలా బోర్డులు వెలిచాయి, దాదాపు 100 బోర్డుల వరకు. మరి ఇటువంటి అతిపెద్ద భూ కబ్జా, దాదాపు 10,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తిని కబ్జా చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఫేజ్లో 300 ఎకరాలంటే దాదాపుగా 5,000 ఇళ్ళు నివాసం ఉన్నటువంటి ఈ ప్రాంతం అంటే దాదాపుగా 3-4 వేల కోట్ల రూపాయల ఆస్తిని కబ్జా చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దీని మీద పరిటాల సునీతను విమర్శ చేస్తే మరి కందికుంటకు ఎక్కడ మరి బాధ అయిందో, మరి పిల్లికి ఎలక సాక్ష్యమో మరి ఏమో కానీ అనేక రకాల వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. పరిటాల సునీత రాసిన లేఖ వల్ల రాష్ట్రంలో ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో 50,000 ఇళ్ల నిర్మాణము ఆగిపోయిన విషయము వాస్తవమా కాదా? అయ్యా కందికుంట సంబంధిత శాఖ మంత్రి పార్థసారథి గారిని అడుగు. మరి ధర్మవరంలో నేసే వాళ్ళతో కోట్ల రూపాయలు వసూలు చేసింది పరిటాల శ్రీరామ కాదా? మీ కులస్తులైన నేసే కుల పెద్దలతో అడుగు. అవునా కాదో అక్కడున్న మంత్రి సత్యకుమార్ గారిని అడుగు. మరి ఈరోజు జిల్లా రిజిస్ట్రార్ని అడుగు. అయ్యా ఇక్కడ 300 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశారా లేదా అనేది జిల్లా రిజిస్ట్రార్ని అడుగు. మీకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ని అడుగు. మరి అనంతపురంలో దగ్గుబాటిని అడుగు, హిందూపురంలో బాలకృష్ణని అడుగు. పరిటాల సునీత రాసిన లేఖ వల్ల ఆయా నగరాల్లో ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందా లేదా అని వాళ్ళని అడుగు. మీకేమో 100 కోట్ల నివాస భవనాలు ఉండాలి, మీరేమో కోట్ల రూపాయల కార్లలో తిరగాల. పేదవానికి ప్రభుత్వం 1,80,000తో ఇల్లు కట్టిస్తే 16/17లో 340 స్క్వేర్ ఫీట్ ఒక ఇల్లు కట్టించాలని తలస్తే ఆ ఇళ్ల నిర్మాణం మీరు ఆపుతా ఉన్నారు. మరి ఇది శాడిజమా లేకపోతే మీ అత్యాశన? 150 కోట్ల రూపాయల భవనాలు పరిటాల సునీతకు ఉండి పేదవాడు కనీసం చిన్న ఇంట్లో కూడా నివాసం ఉండకూడదనేటువంటి ఆమె తీసుకుంటున్న ఈ నిర్ణయం తప్పని మేము విమర్శిస్తే, మీరు బాధ్యత కలిగిన అధికార పార్టీగా మీరు ఇన్వెస్టిగేటివ్గా దాంట్లో మీరు మా పైన విమర్శ చేయాలి. దీంట్లో వాస్తవాలు ఉన్నాయా లేదో కనుక్కొని విమర్శ చేయాలి.
పర్సనల్గా విమర్శ చేయడానికి నాకు మీకు ఎక్కడ పొలంగట్ల తగాదాలేం లేవు. 3 కోట్ల రూపాయల కారు అదేం పెద్ద విషయమా అని మాట్లాడుతూ ఉన్నావు. 7 సార్లు గెలిచిన కుటుంబము, వాళ్ళ ట్రాక్ రికార్డు, వాళ్ళు 150 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకోకూడదా? 4-5 ఇల్లు ఉండకూడదా? వాళ్ళకు 15 కోట్ల రూపాయలు విలువ చేసిన కార్లు ఉండకూడదా? 1000 కోట్ల రూపాయల ఆస్తులు వాళ్ళు సంపాదించకూడదా అన్నట్లు నువ్వు వకాలతో పుచ్చుకుంటున్నట్లుగా కనపడతా ఉంది కందికుంట ప్రసాద్ గారు. మరి మీరేమో ఎమ్మెల్యేలు అయిన వెంటనే ఆస్తులు సంపాదించుకోవచ్చు. మీ ట్రాక్ రికార్డులు 7 సార్లు మీరు గెలిస్తే 1000 కోట్లు సంపాదించుకోవచ్చు, కానీ పేదవానికి ఇల్లు రాకూడదా? మరి మీరు మరీ అన్యాయంగా హంద్రీనీవా కాలువ లైనింగ్ చేస్తే భూగర్భ జలాల కిందికి ఇంకవయ్యా లక్షల ఎకరాలు బీళ్ళు అవుతాయి, రైతులు ఊర్లు వదులుతారని అన్ని రాజకీయ పార్టీలు గగ్గోలు పెడితే ఏం చేసినావు కందికుంట ప్రసాద్? లెక్సస్ కార్ గిఫ్ట్ ఇచ్చినారా? నచ్చిందా? క్యాష్ గిఫ్ట్ కూడా ఇచ్చినట్లుండే. మరి మీరు కార్ల గిఫ్ట్ల కోసము, క్యాష్ గిఫ్ట్ల కోసము రైతుల జీవితాలు పన్నంగా పెట్టచ్చునా? మేము దాన్ని ప్రశ్నిస్తే మా మీద విమర్శ చేస్తారా? మరి ట్రాక్ రికార్డు గురించి మాట్లాడుతూ ఉన్నావు. ట్రాక్ రికార్డు గురించి మాట్లాడితే నీ అంత గొప్ప ట్రాక్ రికార్డు అయితే మాకు లేదు. కందికుంట ప్రసాద్ అలియాస్ రమేష్ రెడ్డి, ఆరోగ్యం జాగ్రత్త. మనిషి ఉంటే ఏమైనా చేయొచ్చు, అంటే మనిషి బయట ఉంటే ఏమైనా చేయొచ్చు, జైలుకు పోకుండా చూసుకో. సిబిఐ డీడీల స్కామ్ కేసులో నీ పైన విచారణ జరపమని సుప్రీంకోర్టులో అప్పీల్ ఫైల్ చేసింది. సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. జైలు పోకుండా చూసుకో. నీ బాస్ ఉన్నాడు, ఆయన్ని పట్టు, కొంచెం కొట్టు, ఆ కేసులోంచి బయటపడేదానికి, మేనేజ్ చేసుకునేదానికి నువ్వు దృష్టి పెట్టు. అంతేగాని నాలాంటి వాళ్ళ మీద నువ్వు ఆలోచన చేయాల్సిన అంత సమయము నీకు అవసరం లేదు, నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరము లేదు, మేము నీ గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. కందికుంట ప్రసాద్ కరప్షన్ కోసమో రాజకీయాల్లోకి రానవసరంలే. వ్యభిచారం చేసేవాళ్ళు కూడా నిజాయితీగా సంపాదిస్తారు. రాజకీయ నాయకుడు కరప్షన్ చేయడానికి కోసం ఎన్నిసార్లు గెలిచినా అది వ్యర్థము. అటువంటి విధానం ఉంటే దయచేసి మానుకో. నువ్వు కులస్తునిగా మీ నేసే వాళ్ళను ప్రొటెక్ట్ చేసుకునేదానికి ధర్మవరంలో నువ్వు ఏ చర్యలు తీసుకున్నా మేము స్వాగతిస్తామని తెలియజేస్తున్నాం.